బెస్ట్ సీసీటీవీ కెమెరా అండర్ 2K, OnePlus 12 వర్సెస్ iQOO 12, S23 Ultra అండ్ OnePlus 12, Vivo V50ని కెమెరా కోసం కొనొచ్చా, అసలు హానర్ మొబైల్స్ని ఎందుకు ఎక్కువగా కన్సిడర్ చేయట్లేదు, ఇలాంటి మరెన్నో క్వశ్చన్స్కి ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో, ట్విట్టర్ ఎక్స్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఎవ్రీ వీక్ అయితే నేను ఆన్సర్ ఇస్తుంటాను. ఈ వీక్ కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి, బట్ కొన్ని అయితే మిస్ అవ్వచ్చు. నేనైతే మ్యాక్సిమం కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, బట్ ఈ ప్రాసెస్లో ఎక్కువ క్వశ్చన్స్ రావడం వల్ల కొన్ని అయితే అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాయి. సో దానికైతే మీరు నన్ను క్షమించాలి. బట్ ఎవరిదైనా రాకపోతే, ఆన్సర్ రాకపోతే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను దాదాపు రిప్లై అయితే ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ధనుష్ అగర్వాల్ అడుగుతున్నారు. అన్న, అక్టోబర్లో మ్యాక్ కొన్నా, అది ఇప్పుడు స్క్రీన్ మీద చిన్న చిన్న డాట్స్ లాగా ఉన్నాయి. వితౌట్ వాటర్ క్లీన్ చేస్తూ ఉంటే వెళ్ళడం లేదు, అదే లైట్గా వాటర్ వేసి క్లీన్ చేస్తూ ఉంటే వెళ్తున్నా, మళ్ళీ 2 డేస్కి అలానే వస్తుంది. ఇష్యూ ఏమై ఉంటుంది? సేమ్ మ్యాక్బుక్ వైట్ డాట్ ఇష్యూ అని మీరు గూగుల్ చేస్తే మీకు రెడిట్లో, కోరాలో సిమిలర్ ఇష్యూ ఉన్న కొంతమంది ఆర్టికల్స్, కామెంట్స్, థ్రెడ్స్ మీకు కనిపిస్తే ఒకసారి అయితే చదవండి. బట్ నాకు తెలిసిన దాని ప్రకారం ఇది హార్డ్వేర్ ఇష్యూయే. మీ మరీ ఎక్స్పీరియన్స్ని డిస్టర్బ్ చేస్తుంటే, వారంటీలో ఉంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళి వాళ్ళకైతే చెప్పండి, వాళ్ళు డిస్ప్లే మారుస్తారు. అదర్వైజ్ మీరు వాటర్ వేసి క్లీన్ చేయడం అలాంటివి అయితే చేయకండి. మ్యాక్బుక్ ప్యానల్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. నాది మ్యాక్బుక్ ఎయిర్ M1 డిస్ప్లే. సో అసలు ఏం కాలేదు, సడన్గా లైన్స్ వచ్చాయి, ఎలాంటి ఫిజికల్ ఫోర్స్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ లైన్స్ వచ్చాయి, డిస్ప్లే పోయిందన్నారు. వారంటీ అయిపోయింది కాబట్టి డిస్ప్లే మార్చాల్సి వచ్చింది. సో 40,000 వరకు అయితే అయింది. సో అందుకే మీరేం ప్రయత్నం చేయకండి, డైరెక్ట్గా వారంటీలు ఉంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళండి. వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఏం డిస్టర్బ్ చేయలేకపోతే, వారంటీ అయిపోతే వదిలేయండి. అంతకుమించి మీరు ఎలాంటి ప్రయత్నం చేయకండి. నాకు తెలిసినంతవరకు అది హార్డ్వేర్ ఇష్యూయే. అండ్ ఇటాచి ఉచిహా, నైస్ నేమ్. బడ్జెట్లో బెస్ట్ గేమింగ్ అండ్ ఎడిటింగ్ ల్యాప్టాప్ చెప్పు బ్రో, ల్యాగ్స్ ఏం లేకుండా. బడ్జెట్ అంటే మీరు ఎంత బడ్జెట్ అనేది నాకు చెప్పలేదు, బట్ ఇక్కడ మీకు 2 వీడియోస్ కనిపిస్తాయి. ఒకటి బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 35K, మరొకటి బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 50K. రెండిటి లింక్స్ ఎండ్ స్క్రీన్లో ఉంటాయి, లేదా రీసెంట్గా ఒక 1 వీక్ క్రితం అయితే నేను అప్లోడ్ చేశాను. 2 చెక్ చేయండి, అందులో మీ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసే ల్యాప్టాప్ అయితే పక్కా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాన్ పాల్ అడుగుతున్నారు, ఆండ్రాయిడ్లో బెస్ట్ వీడియో ఎడిటింగ్ అండ్ వీడియో రికార్డింగ్ మొబైల్ ఫర్ యూట్యూబ్ ప్లీజ్ చెప్పు బ్రో. వీడియో రికార్డింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ ఆండ్రాయిడ్లో అడిగారు. సో ఆండ్రాయిడ్లో మీరు ఏ ఫ్లాగ్షిప్ తీసుకున్నా, లైక్ Vivo X200 Pro అయినా, S25 Ultra అయినా, సో మీకు సరిపోతాయి. ఐఫోన్ వద్దన్నారు కాబట్టి ఈ 2 అయితే రికమెండ్ చేశాను. అండ్ మన Xiaomi 15 Ultra కూడా రాబోతుంది, సో దాన్ని కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. సో ఇనీషియల్ రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ భరద్వాజ్ అడుగుతున్నారు, నవీన్ బ్రో హానర్ 200 చాలా మంచి ఫీచర్స్ ఇచ్చారు, కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అంటున్నారు. రివ్యూస్లో హానర్ 200 తెలుగులో రివ్యూ ఎవరూ చేయలేదు. హానర్ 200 రివ్యూ మీరు చెయ్యొచ్చు కదా బ్రో, ప్లీజ్, చాలా రిక్వెస్ట్ చేస్తున్నా. నిజానికి అది ఒక హానర్ 16X నాకు గుర్తుకు లేదు. గూగుల్ సర్వీసెస్ లేకుండా ఒక హానర్ ఫోన్ అయితే వచ్చింది, మంచి కిల్లర్ పర్ఫార్మెన్స్తో. ఒక 4 ఇయర్స్ బ్యాక్ అయితే నేను చేశాను, అది ఎవరు చేయలేదని నేను చేశాను, బట్ కొని చేశాను. నేను ఏది చేసినా మన ఛానల్లో 99% ప్రోడక్ట్స్ నేను కొని చేసేవే, రివ్యూ యూనిట్స్ అయితే కావు. అండ్ పెద్ద ప్రోడక్ట్స్ అయితే అసలే రివ్యూ యూనిట్స్ కావు, మనకి రివ్యూ యూనిట్స్ రావు. సో దానికి రకరకాల రీజన్స్ ఉండొచ్చు. వాళ్ళకి నేను నచ్చకపోవచ్చు, నేను చెప్పే విధానం నచ్చకపోవచ్చు, వాళ్ళకి ఉన్నది ఉన్నట్టు చెప్తే నచ్చకపోవచ్చు కంపెనీస్కి, అందుకేనేమో వాళ్ళు పంపరు. నేను కూడా ఎప్పుడు వాళ్ళని నాకు రివ్యూ యూనిట్ పంపండి అని ఎవరిని అడగలేదు. ట్విట్టర్లో వాళ్ళ థ్రెడ్స్ కింద కామెంట్ చేయడం అలాంటివి అయితే నేను చేయను. సో రీజన్ ఏమైనా, నేను ప్రీవియస్లీ ఈ అటెంప్ట్ చేశాను, హానర్ మొబైల్స్ని రివ్యూ చేసే అటెంప్ట్. ఎవరో చేయలేదని చేశాను, బట్ యూస్ ఏమీ రాలేదు, మీ నుంచి ఎంకరేజ్మెంట్ ఏం లేదు, అందుకే నేను కూడా మానేశాను. సో ఎందుకంటే నేను ఓన్గా డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసినప్పుడు అట్లీస్ట్ చూసే వాళ్ళైనా సపోర్ట్ చేయాలి కదా. కంపెనీస్ ఎలాగో సపోర్ట్ చేయవు, మనం ఉన్నది ఉన్నట్టు చెప్తే, అట్లీస్ట్ మీరైనా చూసే వాళ్ళైనా చేయాలి కదా. మీరు చేయనప్పుడు సో ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేసి ఓన్ మనీ పెట్టుకొని లాస్ అవ్వడం, సో ఎన్నిసార్లు లాస్ అవుతాం? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, ప్రతిసారి లాస్ అవ్వలేం కదా. సో అందుకే. అండ్ నెక్స్ట్ కాంత్ అడుగుతున్నారు, బ్రో నేను కొత్తగా గేమింగ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నా, పబ్జీ దానికి సెట్ అయ్యే ఒక బడ్జెట్ గేమింగ్ ల్యాప్టాప్, బడ్జెట్ గేమింగ్ మొబైల్ చెప్పు బ్రో, స్ట్రీమ్కి ఏం కావాలో డీటెయిల్గా చెప్పు, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయి బ్రో. సో డీటెయిల్గా నీకు కింద ఈ వీడియో కింద కమెంట్ చేయి, నేను మీ బడ్జెట్ కూడా కమెంట్ చేయి, ఎంత బడ్జెట్ పెడతావు గేమింగ్ ల్యాప్టాప్కి అండ్ మొబైల్కి ఎంత బడ్జెట్ పెడతావు, సో క్లియర్గా మెన్షన్ చేసి కమెంట్ చేయి. సో నేను రిప్లై చెప్పితే 1-2 సార్లు అడుగు, ఏమనుకోకు. సో వేరే పనిలో ఉండి ఒకవేళ లేట్ అవ్వచ్చు, బట్ పక్కా రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ భాషా VR అడుగుతున్నారు, Vivo V50 కెమెరా కోసం కొనొచ్చా, వీడియో క్వాలిటీ ఎలా ఉంటుంది, ఆ సెగ్మెంట్లో ఇంకేమైనా బెస్ట్ కెమెరా మొబైల్స్ ఉన్నాయా? సో ఆ ప్రైస్ లైన్లో Vivo V50 చాలా మంచి కెమెరా ఫోన్. అది కాదనుకుంటే మీరు V40 Pro వచ్చినా, అదే ప్రైస్ లైన్లో V30 Pro వచ్చినా కానీ వెళ్ళొచ్చు. Moto Edge 50 Pro కూడా చాలా మంచి కెమెరాస్, బట్ రిమైనింగ్ విషయాల్లో, బ్యాటరీ విషయంలో వెనకబడి ఉంటుంది.
బట్ వివో V50 మీకు ప్రజెంట్ అయితే పర్ఫెక్ట్ ఆప్షన్. సో 30 Pro 40 Pro అదే ప్రైస్ రేంజ్లో వస్తే అవి ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతాయి. అండ్ వీడియో క్వాలిటీ అయితే అంతగా ఉండదు, ఫొటోస్కి మాత్రం చాలా బాగుంటాయి. అండ్ సైఫ్ నూబ్ DxO Mark రిజల్ట్స్ వర్సెస్ రియల్ లైఫ్ టెస్ట్ విచ్ ఈస్ బెటర్ అండ్ కరెక్ట్ అన్న. రియల్ లైఫ్ టెస్టే ఎప్పుడు కానీ కరెక్ట్. సో వేరే వాళ్ళు చేసింది మనం నమ్మలేము. సో మీరు కళ్ళతో చూసింది, మీరు పర్సనల్గా టెస్ట్ చేసిందే రియల్. DxO Marks రిజల్ట్స్ కూడా మ్యానిపులేట్ అవుతూ ఉంటాయి, పెద్ద కంపెనీస్ కదా మ్యానిపులేట్ చేస్తాయి. అండ్ ఉదయ్ కుమార్ బెస్ట్ స్మార్ట్ వాచ్ ఫర్ హెల్త్ సజెస్ట్ చేయండి బ్రో, ఒక వీడియో కూడా చేస్తే బాగుంటుంది, ప్రజెంట్ హెల్త్ కాన్షియస్ అవసరం అని. ప్లీజ్ ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ మీ బడ్జెట్ చెప్పలేదు, యాక్యురేట్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే సో బ్యాండ్స్ ఉంటాయి, తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే ఫిట్నెస్ బ్యాండ్స్ ఉంటాయి, సో వాటికి వెళ్ళండి. లేదు స్మార్ట్ వాచ్గా కావాలనుకుంటే ఈ 2-3 వేలు 4-5 వేల స్మార్ట్ వాచ్లు ఇవి కూడా యాక్యురేట్ రిజల్ట్ ఉండవు. వీటికంటే 1500 2000 ఒకప్పుడు ఫిట్నెస్ బ్యాండ్స్ వచ్చాయి, MI బ్యాండ్స్ అయితే ఇప్పుడు రావడం మానేసాయి. అండ్ మీకు సామ్సంగ్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి, వాటిలో యాక్యురేట్ రిజల్ట్స్ ఉంటాయి. స్మార్ట్ వాచ్లో యాక్యురేట్ రిజల్ట్ కావాలంటే సో మీరు సామ్సంగ్ గెలాక్సీ వాచ్ సిరీస్కి వెళ్ళాలి, లేదా యాపిల్ వాచ్కి వెళ్ళాలి. అండ్ యాపిల్ వాచ్ సిరీస్లో కూడా స్టెప్స్ అయితే నేను పర్సనల్గా వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. సో ఒకప్పుడు నా MI బ్యాండ్ ఉంది, దాంతో కంపేర్ చేస్తే స్టెప్స్ని ఇది అంత యాక్యురేట్గా అయితే అప్పుడప్పుడు క్యాలిక్యులేట్ చేయదు. ఓన్లీ స్టెప్స్ పరంగానే వెనకబడింది యాక్యురసీ విషయంలో అని చెప్తున్నాను. రిమైనింగ్ విషయాల్లో హెల్త్కి సంబంధించి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో యాక్యురసీ యాపిల్ వాచ్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ రాజేంద్ర పిట్టల అడుగుతున్నారు, సామ్సంగ్ S23 Ultra అండ్ OnePlus 12 లో ప్రైస్లో కావాలి, ఏది బెస్ట్ తీసుకోవాలో చెప్పన్నా. సో మీకు నాకు తెలుసు OnePlus 12 S23 Ultra కంటే కొంచెం తక్కువలో వస్తుంది. సో బడ్జెట్ మీకు స్ట్రిక్ట్ ఉంటే OnePlus 12 బెటర్ ఆప్షన్. బట్ ఈ రెండిట్లో నేను ఏది కొంటానంటే మాత్రం నేను S23 Ultra ప్రిఫర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాయి కుమార్ అడుగుతున్నారు, అన్న కొంచెం మంచి సౌండ్ బార్ చెప్పు అండర్ 13Kలో. సో జబ్రోనిక్స్ 9510 రివ్యూ మన ఛానల్లో వెరీ సూన్ రాబోతుంది. సోనీ HD S20R కూడా ఆల్మోస్ట్ అదే ప్రైస్ రేంజ్ వస్తుంది. సో రెండింటి రివ్యూస్ వెరీ సూన్ మన ఛానల్లో వస్తాయి. వచ్చిన తర్వాత నేను టెస్ట్ చేసిన తర్వాత సో ఆ రెండిట్లో ఏది బెటర్ ఉంది అనేది నేను క్లియర్గా వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. వాటి రివ్యూస్ కోసం వెయిట్ చేయి, తొందరపడదు. నెక్స్ట్ మిస్టర్ పెన్సిల్ iQOO 12 ఆర్ OnePlus 12 ఇప్పుడు ఏది తీసుకోవచ్చు 50K బడ్జెట్లో, ప్లీజ్ రిప్లై. రెండు కూడా మంచి మొబైల్సే, సో ఏది కొన్నా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. సో నేనైతే OnePlus 12 చూస్ చేసుకుంటాను. నెక్స్ట్ జ్యోతి ప్రసాద్ చెర్రీ అన్న బెస్ట్ CCTV కెమెరా అండర్ 2K TP లింక్ ట్యాప్ అది ఉంది. సో అండర్ 2000 ప్రైస్ రేంజ్లో మీకు 2K రెజల్యూషన్తో వస్తుంది. సో ప్రెజెంట్ నా దగ్గర కూడా ఉంది, నేను వీడియో చేయలేదు బట్ చాలా బాగుంది, దానికైతే వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ భరద్వాజ్ వారది, హాయ్ నవీన్ బ్రో, ప్రెజెంట్ 25Kలో మొబైల్ కొనాలి అనుకుంటున్నా. సో iQOO Neo 10R తీసుకోవచ్చా లేదా Honor 200 తీసుకోవాలా, పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నా బ్రో. నా మెయిన్ ప్రయారిటీ డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ, నాట్ పర్ఫార్మెన్స్, ప్లీజ్ సజెస్ట్ మీ. డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ ఇవన్నీ హానర్లో మంచిగా ఉంటాయి, బట్ హానర్ సర్వీస్ iQOO అంత అయితే ఉండదు. సో మీరే ఆలోచించుకోవాలి. బట్ iQOO Neo 10R ఏ ప్రైస్ రేంజ్లో వస్తుందో మనకైతే తెలియదు కదా. బట్ ఈ రెండిట్లో సో మీరు అడిగిన ఈ రెండు మొబైల్స్లో ఒక సర్వీస్ తప్పితే మిగిలిన అన్ని విషయాల్లో హానర్ బెటర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ద పాయిజన్ కింగ్, నైస్ నేమ్. అండ్ నథింగ్ ఫోన్ 3 ఎప్పుడు లాంచ్ అవుతుందన్న, ప్రైస్ ఎంత ఉండొచ్చు? జూన్లో లాంచ్ అవుతుంది, అరౌండ్ 45,000 రేంజ్లో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ హరిప్రసాద్ మేడపల్లి, లాస్ట్ వీక్ అడిగా నో రిప్లై, iQOO Neo 10 Pro ఎనీ అప్డేట్. దీనికి ఆల్రెడీ నేను రిప్లై ఇచ్చాను, బట్ నువ్వు మర్చిపోయినట్టు నటించి మళ్ళీ కావాలని క్వశ్చన్ అడిగావు. సరే ఏదేమైనా iQOO Neo 10 Proకి సంబంధించి కొంచెం లేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వాళ్ళు హోల్డ్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది లాంచ్ని. అండ్ శ్రీహర్ష మలినీడి, బ్రో సామ్సంగ్ S24 Ultra 512GB US నుంచి తెప్పించుకోవాలనుకుంటున్నా, దాని మీద మీ ఒపీనియన్ చెప్పగలరు. నేనైతే ఎక్కడో చదివాను, అక్కడి నుంచి వేరే అబ్రాడ్ నుంచి తెప్పించుకున్న S24 Ultra ఫోన్లో సిగ్నల్ ఇష్యూస్ వస్తున్నాయి, మెయిన్గా జియోకి సంబంధించి. దాన్ని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే డైరెక్ట్గా కొనమని అయితే సజెస్ట్ చేయను, అన్నీ మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే నేను చూశాను. నెక్స్ట్ కిరణ్ కుమార్, S24 Plus 59Kలో తీసుకోవచ్చా బ్రదర్, హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేదా వెయిట్ చేసి S25 తీసుకోమంటారా, లేదా S24 FEని కన్సిడర్ చేయొచ్చా, మీ రివ్యూ కోసం వెయిటింగ్ బ్రదర్. నా సజెషన్ అయితే S25కి వెళ్ళండి. S24 Plusతో కంపేర్ చేస్తే మీకు లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో వస్తుంది. సో వెయిట్ చేయండి, రానున్న ఆఫర్స్లో అండ్ ఆఫ్లైన్లో కూడా అప్పుడప్పుడు చాలా తక్కువలో వస్తుంది. లేదు బడ్జెట్ని ఎక్స్టెండ్ చేసుకోలేను, స్ట్రిక్ట్ బడ్జెట్ అంతే అనుకుంటే ఇమ్మీడియట్గా కొనే పని ఉంటే S24 Plusకి కూడా వెళ్ళొచ్చు. అండ్ రమేష్ నక్కన, హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ, లాట్స్ ఆఫ్ లవ్. ఐ పర్చేస్డ్ an iPhone 15 Plus 128GB వేరియంట్ ఇన్ బిగ్ బిలియన్ డేస్ 24 సేల్. నౌ కెన్ ఐ అప్గ్రేడ్ టు iPhone 16 ఇన్ బిగ్ బడ్జెట్ సేల్ ఆర్ హ్యావ్ టు వెయిట్ ఫర్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025? వెయిట్ చేయండి, 2025 బిగ్ బిలియన్ డేస్ సేల్ వరకు.
మ్యాటర్ ఆఫ్ 4 months ఉంది. సో ఆల్మోస్ట్ మనం మార్చ్కి వచ్చేసాం. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 5 months అనుకోండి. సెప్టెంబర్లో వస్తాయి ఆఫర్స్. వెయిట్ చేయండి నా సజెషన్ అయితే. అండ్ అక్షయ్ వర్ధన్ బడ్జెట్లో స్మాల్ ఫోన్స్ ఎందుకు రావడం లేదు 6.2 to 6.4 inchలో? చాలామంది పెద్ద స్క్రీన్ మొబైల్ వాడడానికి ఇష్టపడుతున్నారు. ఎవరో మీలాంటి ఒకరిద్దరు మాత్రమే స్మాల్ స్క్రీన్ మొబైల్స్ అడుగుతుంటారు. కానీ సో బ్రాండ్స్ ప్రీవియస్లీ అలా తెచ్చిన సందర్భాలు ఉన్నాయి కొన్ని ఇయర్స్ క్రితం. బట్ అవి సక్సెస్ కాలేదు ఆ మోడల్స్. అందుకే ఈ చిన్న సైజ్ మొబైల్స్ని అయితే బ్రాండ్స్ తీసుకురావట్లేదు. అండ్ నారుటో అడుగుతున్నారు, బ్రో మాది విలేజ్ 5G సిగ్నల్స్ లేవు, 4G కూడా నార్మల్గా వస్తుంది. ఒక 20 kilometer డిస్టెన్స్లో 5G సిగ్నల్స్ వస్తాయి. నేను ఎయిర్టెల్, జియో ఫైబర్ అండ్ జియో ఎయిర్ ఫైబర్ వీడియోస్ చూసా. విలేజ్లో ఫైబర్ బెటరా, ఎయిర్ ఫైబరా అండ్ ఎయిర్టెల్ బెటరా, జియో పెట్టుకుంటే బెటరా? సో నాకు అర్థం కాలేదు. బట్ ఎయిర్ ఫైబర్ కంటే సో ఆప్టికల్ ఫైబర్ కనెక్షనే బెటర్. అండ్ నిఖిల్ అన్న గేమింగ్కి బెస్ట్ ఫోన్ చెప్పు. అండర్ 60,000 OnePlus 13, iQ 13 ఏది తీసుకున్నా మీకు గేమింగ్ విషయంలో సో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తాయి. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఏమైనా క్వశ్చన్స్ మీకు ఈ వీడియోలో పిక్ అవ్వకపోతే సో కింద అడగండి, పక్కా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.